వివేకానంద నగర్ కాలనీలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు సాయంత్రం స్కూల్ నుండి తీసుకురావడానికి వెళ్లిన తల్లిదండ్రులకు పిల్లలు కానరాకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి వివేకానంద నగర్లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ 8వ తరగతి చదువుతున్న హారిక మరియు లక్ష్మీ దుర్గా విద్యార్థులు అదృశ్యమయ్యారు. తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం రోజులాగే స్కూల్లో ఉదయం 8:30 వదిలి తిరిగి సాయంత్రం 5:30 ఇంటికి తీసుకురావడానికి వెళ్లిన తల్లిదండ్రులకు తమ పిల్లలు కానరాకపోవడంతో స్కూల్ టీచర్ మరియు ప్రిన్సిపాల్ ను సంప్రదించడంతో ఇప్పుడే వెళ్లిందని చెప్పగా చుట్టుపక్కల ఉన్న దుకాణాలను వెతికి ఎంతసేపటికి కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయగా పోలీసు వారు దయచేసి తమ పిల్లల్ని క్షేమంగా తీసుకురావాలని కోరుతున్నారు. పోలీసు వారికి నేను నమస్కరించి దండం పెడుతున్నాను. మా పాప ఎక్కడ ఉన్నా మా పాప వాళ్ళ ఫ్రెండ్ని హారికని ఇద్దరిని మంచిగా తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ నమస్కారం. పోలీసులు దయచేసి నా పాపని నాకు అప్పగిస్తారని నేను కోరుకుంటున్నాను. వెంకటరమణ. మా పాప పేరు లక్ష్మీ దుర్గా. మా పాపమ్మటి వెళ్ళిన అమ్మాయి పేరు హారిక. వీళ్ళిద్దరూ నేను ఉదయం 8:20కి స్కూల్లో మార్నింగ్ దింపొచ్చాను. నేనే తీసుకుని వస్తాను. ఈవినింగ్ అదే రోజువారీగా 5:30 టైంలో తీసుకొద్దామని నేను 5:30కి స్కూల్కి వెళ్ళాను. స్కూల్కి వెళ్ళిన తర్వాత మా పాప స్కూల్లో బ్యాగ్ ఉంచి వాళ్ళ ఫ్రెండ్స్ గల్లీ వైపు వెళ్ళిందని చెప్తే ఆ ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళి నేను కూడా ఎతికాను. అక్కడెక్కడ లేదు. తర్వాత ప్రిన్సిపల్ మేడంకి వాళ్ళ స్కూల్లో క్లాస్ టీచర్లకి అందరికీ తెలియపరిచిన తర్వాత ప్రిన్సిపల్ మేడము వాళ్ళ సార్లు వాళ్ళ మేడమ్స్ క్లాస్ టీచర్స్ అందరూ కలిసి అదంతా CCTVలో వెతికించిన అనంతరం ఎక్కడ తెలియలేకపోవడం వల్ల మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. దయచేసి మా పాప ఎక్కడ ఉన్నా మాకు ఎతికి ఇవ్వాల్సిందిగా మీ అందరికీ కోరుకుంటున్నాను. నమస్కారం అండి. మీ పాప ఏ క్లాస్ అమ్మా? 8th క్లాసు C3 బ్యాచ్. దేనిలో చదువుతారమ్మా? శ్రీ చైతన్య స్కూల్లో. అంటే మీ పాప ఒక్కరేనా, ఎవరైనా ఉన్నారమ్మా మీ పాపతో పాటు? హారిక అనే అమ్మాయి మా పాప ఇద్దరు కలిసి వెళ్ళారు సార్. మీ ఈరోజు పాప ఫ్రెండ్ అమ్మా, క్లాస్మేట్ ఇద్దరు. హారిక ఎవరి మీద ఏ అనుమానాలు లేదండి, కానీ మాకు కూడా ఎలాంటి అనుమానం కూడా లేకోకుండా వెళ్ళిపోయారు వాళ్ళు.